అమ్మాయిలు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మీకు డిఎం చేస్తూ ఉంటారు కదా, సో ఏం కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు? ఇప్పుడైతే నేను చాలా అవే వచ్చేసాను, ఇన్స్టాగ్రామ్లో అంత యాక్టివ్ లేదు. ఒకప్పుడు ఉన్నప్పుడు లైక్ చాలా మెసేజెస్ వస్తాయి, లైక్ చాలా వార్మ్ మెసేజెస్. ఎలా అంటే నేను చిరు చూసి నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది, ఒక నా ఇంట్లోనే ఒక అబ్బాయిలా కనెక్ట్ అయిపోయాను నేను, నన్ను అమ్మలా అనుకోండి. సో మీకు ఎప్పుడైనా ఏదైనా హైదరాబాద్లో తినాలనిపిస్తే, ఏదైనా చేయాలనిపిస్తే నాకు చెప్పండి. ఇలా చాలామంది అమ్మాయి లైక్ మదర్ ఫీల్ అవుతారు, ఎందుకంటే చిరు మోస్ట్ ఎమోషన్, కామన్ ఎమోషన్ మదరే కదా. సో మదర్ని మిస్ అవ్వ ఉంటారు. సో అది చాలా సీరియస్గా తీసుకుని చాలా స్వీట్గా, మీకు ఎప్పుడైనా ఏమైనా బ్రేక్ ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తే నాకు చెప్పండి, నేను మంచిగా కుక్ చేసి పెడతాను, నేను వండి పెడతాను మీకు అని. మదర్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు, మదర్స్ కనెక్ట్ అయ్యారు. అండ్ అమ్మాయిలు మదర్ అమ్మాయిలే కదా, మదర్ ఓకే. మదర్ది అనేది ఒక మంచి, మీరు చెప్పేటట్టు ఒక వార్మ్ రిసీవింగ్ ఉంటుంది. అమ్మాయిలు క్రష్ ఫీలింగ్ ఉంటది కదా. క్రష్ ఫీలింగ్ చిరు మీద రాదు, ఎందుకంటే చిరు ఒక ఐడియల్ క్రష్ పర్సనాలిటీ కాదు, తాగుతూ తిరుగుతూ ఇదంతా ఎక్కువ అమ్మాయిలు అలా అలా మాస్ గా ఉన్న వాళ్ళే లైక్ చేస్తారు కదా. అవునా, ఎక్కడ ఉన్నారు ఈ అమ్మాయిలు అందరూ? మీకు డిఎమ్స్ వచ్చే ఉంటాయి కదా, అంటే లైక్ స్మైల్ బాగుందని వచ్చిందా, లేకపోతే మీ ఐస్ బాగుంటాయి అని మీరు చెప్పాలి ఏమని వచ్చింది అని. అదంతా వస్తూ ఉంటుంది, అంటే మనం యాక్చువల్లీ అది మనం చేసేది 50%. అక్కడ ఎలివేట్ చేయడానికి అదే ఎక్కడో ఒక ఇంటర్వ్యూలోనో ఆర్టికల్లోనో చదివాను నేను, ఆర్టిస్ట్ ఈజ్ ద మోస్ట్ డిపెండెంట్ పర్సనాలిటీ. ఒక సెట్లో కెమెరామ్యాన్ ఏంటంటే హీ కెన్ డూ హిజ్ ఓన్ జాబ్, అండ్ లైటింగ్ ఏంటంటే లైట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు పని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఆర్టిస్ట్ అందరి మీద డిపెండెంట్ ఉంటారు, కెమెరా మీద, లైట్ మీద, ప్రొడక్షన్ బాయ్ మీద, ప్రాంప్ట్ చేసేవారి మీద, డైరెక్టర్ మీద. సో హిస్ జాబ్ ఇస్ లైక్ అ కొలాబరేషన్, అందరితో కొలాబరేట్ చేసి పని చేస్తేనే. 100% మీరు అగ్రీ చేస్తాను. కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా మరి హీరోవే కదా, తను ఓన్ గానే ఉంటుంది కదా, అది కనీసం అంతైనా చేయాలి కదా. సో అన్ని మీద కొలాబ్ అయినా సరే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం తందే కదా. అప్పుడు కూడా డైరెక్టర్ది కూడా ఒక పార్ట్ ఉంటుంది, అండ్ దానికి చెప్తారు లైక్ క్యారెక్టర్ని చాలా బాగా క్యారీ చేస్తున్నారు, అండ్ మీ యాటిట్యూడ్ బాగుంది, ఆ పర్ఫార్మెన్స్ బాగుంది, అదంతా చెప్తారు. చెప్పినప్పుడు వి షుడెంట్ టేక్ ఇట్ స్ట్రైట్ టు ద హెడ్, అలా తీసుకొని అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎలివేట్ చేస్తూ ఉండాలి పర్ఫార్మెన్స్ని. ఎప్పుడైనా ఫిలిమ్స్ లో ట్రై చేశారా? నా మూవీ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయింది కన్నడలో, కమరొట్టు అని. అది నా ఫస్ట్ మూవీ. ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ అంటే ఇప్పుడు 2 ప్రాజెక్ట్ కమిట్ అయ్యాను, తమిళ్లో ఒకటి, తెలుగులో ఒకటి చేస్తున్నాను. సో మధ్యలో నేను ఒకప్పుడు డైరెక్టర్స్తో వెళ్ళి నా ప్రొఫైల్ని పిచ్ చేసి అదంతా జరుగుతుంది. సో ఒక మంచి టైం వచ్చినప్పుడు మేబీ గాడ్ నోస్. మరి తెలుగులో ఎప్పుడు చేస్తారు? వెరీ సూన్ చేస్తాను. ఓ ఏదో సంథింగ్ రెడీగా ఉంది. రెడీగా లేదు, లైక్ మాటలు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా, కానీ మూవీస్ అంటే ఒక చాలా పెద్ద ప్రాసెస్ అది. మాకు అనిపిస్తుంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా కన్నడ యాక్టర్ యష్ లా మీరు కూడా స్టేజ్ మీద చాలా స్ట్రాంగ్ గా స్పీచ్ చెప్పే రోజు వస్తుందని మేము వెయిట్ చేస్తున్నాం. దట్ రియల్లీ మీన్స్ అ లాట్ టు మీ. మీరు చెప్పిందే నాకు ఇట్ మేడ్ మై డే. సో ఇఫ్ దట్ డే కమ్స్ దెన్ గాడ్ ఫర్బిడ్. ట్రూ, బికాస్ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ మేము సీరియల్లో చూసాము, అండ్ మాకు కూడా ఆ ఫీల్ ఎక్కడో ఉంది. అంటే ఒక యాక్టర్కి ఒక మెయిన్ సిల్వర్ స్క్రీన్లో ఒక బిగ్గా కనిపించే ప్రతి యాక్టర్కి ఉన్న క్వాలిటీస్ అన్నీ మాకు సిమిలర్గా మీలో కనిపిస్తున్నాయి, కాబట్టి ఖచ్చితంగా వన్ డే వస్తుంది. మనం వేసే ఒక ప్రైమరీ మినిమల్ ఎఫర్ట్ అది, టు మేక్ ఇట్ బిలీవబుల్. ఏంటంటే ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేసినప్పుడు ఆడియన్స్కి ఇలా అవే అవ్వకూడదు, అండ్ దే షుడెంట్ బ్లింక్ ఎన్ ఐలిడ్. ఎలా చూడాలంటే వితౌట్ బ్లింకింగ్ ఎన్ ఐలిడ్ చూస్తూ ఉండాలి, పర్ఫార్మెన్స్ అలా ఉండాలి, అండ్ ఇట్ షుడ్ బి న్యాచురల్. లైక్ ఎలా న్యాచురల్గా నేను మీతో ఇప్పుడు సరదాగా మాట్లాడుతున్నాను, రోడ్లో ఎలా మాట్లాడతారో అలాగే ఉండాలి అని, లైక్ దట్ కమ్స్ ఫ్రమ్ ద పీపుల్ ఐ వర్క్ విత్. ఓకే,
సో మీకు ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ అంటే ఇష్టం? అంటే ఒక్కొక్క యాక్టర్కి ఫిలిమ్స్లో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కదా, అలా మీ ఫేవరెట్ ఏంటంటే లవ్, కమర్షియలా, అదే లేకపోతే నేను అప్పుడే చెప్పినట్టు నాకు అన్ని జానర్స్ ఇష్టం. ఇదే పర్టిక్యులర్ జానర్ ఇష్టం అని కాదు, కానీ మీకు ఎందులో ఎక్కువ సూటబుల్ అవుతుందని మీరు నమ్ముతారు, బిలీవ్ సస్పెన్స్ చేస్తారు? థ్రిల్లర్స్ చాలా ఇష్టం. Okay. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లో లాస్ట్ లో ఒక రివీలింగ్ క్యారెక్టర్ గా ఉంటాడు. స్టార్టింగ్ వరకు చాలా ఇంత సస్పెన్సా ఇద్దా అని ఎలా ఉండాలి అలాంటి క్యారెక్టర్? మూవీస్. ఓకే ఓకే. అండ్ రొమాన్స్ కూడా, లైక్ రామ్ కామ్స్, రొమాంటిక్ కామెడీస్, అది కూడా నచ్చుతుంది. సార్ రొమాంటిక్ అంటే ఓకే, కానీ రొమాంటిక్ కామెడీ కూడా ఉంటుందా? ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, నువ్వు నేను ప్రేమలో Yes, చెప్పాలి, yes. టామ్ అండ్ జెర్రీలా ఉంటది కదా, ట్రూ 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 ట్రూ. అదేదో ఒక లెవెల్లో రొమాంటిక్ కామెడీగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అవును అవును. సో ఫ్యాన్స్ అసలు చాలా ఎక్కువ అయ్యారు కదా మీ కపుల్, అంటే మీ పేరుకి, మీ టామ్ అండ్ జెర్రీ పేరుకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. నువ్వు నేను ప్రేమలో కదా, అవును. యాజ్ ఎ యాక్టర్గా ఉంటుంది కదా, అమ్మో కొంచెం పొట్ట స్టమక్ రాకూడదు, కొంచెం పింపుల్ రాకూడదు, అంటే స్కిన్ కేర్ కానీ ఫిజిక్ కేర్ కానీ, సో ఎలా తీసుకుంటారు మీరు పర్సనల్గా? ఎప్పుడు ఒకే ఫోకస్ లో ఉండదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే సమ్ టైమ్స్ చాలా ఇన్వెస్టెడ్ గా ఉంటాను, ఇలానే చేయాలి, ఇలానే వర్కౌట్ చేయాలి, ఇలా ఈ డయట్ లోనే ఉండాలి. సో టైం దొరికినప్పుడు జిమ్కి వెళ్ళాలి, అండ్ ఇదంతా చేసిన స్కిన్ కేర్ చేసుకోవాలి, ఇదంతా ఉంటుంది, ఒక సబ్ కాన్షియస్లో ఉంటుంది. కానీ ఎప్పుడు వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుందో అప్పుడు 1 by 1 అదంతా ప్రయారిటీ తక్కువ అయిపోతుంటుంది. ఎందుకంటే వర్క్ ఎక్కువ చేసినప్పుడు అది ఏదో ఒక రిలీఫ్ కావాలి అనిపిస్తుంది. సో రిలీఫ్ మనకి యాజ్ హ్యూమన్స్ ద మెయిన్ రిలీఫ్ ఇస్ ఫుడ్. సో ఫుడ్లో ఏదో ఒకటి అట్లీస్ట్ ప్లీజ్ ఆ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకోవాలన్నట్టు ఉంటుంది. సో అది ఒక్కరోజు స్టార్ట్ అయ్యి మళ్ళీ 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 రెగ్యులర్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి అలానే అయింది, నాకు ఒక ఇంజరీ అయింది షూట్లో. సో అప్పుడు జిమ్ స్టార్ట్ చేశాను. అవును. ఒక ఆటో సీన్ చేస్తున్నప్పుడు ఆటో వెళ్తూ ఉంటుంది మార్కెట్లో, ఫ్రెష్ ఆటోని స్టాప్ చేయాలి, దొంగ లోపల ఉంటాడు, దొంగని ఆటో నుంచి తీసుకుని కొట్టాలి దొంగని. సో ఆటో వెళ్తూ ఉన్నప్పుడు రన్నింగ్ ఆటోలో నేను రన్నింగ్లో వెళ్ళి తీసుకోవాలి, కానీ ఆటో ఆగిపోయింది అక్కడ. ఆటో ఆగిన వల్ల నా రన్నింగ్ స్పీడ్ నేను తగ్గించలేదు, అక్కడ నేను ముందుకెళ్ళిపోయాను. అప్పుడు వెనక నుంచి ఆటోని పట్టుకున్నాను, అప్పుడు లాగేసింది, షోల్డర్లో ఇంజురీ అయింది. సో అప్పటి నుంచి జిమ్ కొంచెం రెగ్యులర్ లేదు. సో జిమ్ రెగ్యులర్ లేదంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డయట్, జిమ్కే వెళ్ళట్లేదు, డయట్ ఎందుకు అని. సో డయట్ మీద కాంప్రమైజ్ అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి మీరు సో ఇది ఒక మోటివేషన్ గా తీసుకుంటాను. ఈ ఇంటర్వ్యూ వల్ల ఒక మోటివేషన్ మళ్ళీ వచ్చింది. సో హెయిర్, మీ హెయిర్ కేర్ ఎలా ఉంటుంది? కానీ అబ్బాయిలకి చాలా ఇంపార్టెంట్ కదా హెయిర్ అండ్ బియర్డ్ కదా. ఎక్కడ షాప్కి సలూన్కి వెళ్ళినా కూడా ఏ షేప్ చాలా జాగ్రత్త, అండ్ హెయిర్ చాలా నాకు ఇలానే కావాలి, నాకు ఇలానే అన్న రిక్వైర్మెంట్స్ బేసిక్గా యాక్టర్స్కి ఉంటూ ఉంటుంది కదా. సో మీరు పర్టిక్యులర్ ఏమైనా సలూన్ ఉందా? పర్టిక్యులర్ సలూన్ ఉంది బెంగళూరులో, కానీ ఇప్పుడు చెన్నై, హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నాను, చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే ఎక్కువ ఏం చేయొద్దు, ఈ లుక్ ని మెయింటైన్ చేయంటే, ఎందుకంటే వి కాంట్ డూ ఎనీథింగ్, నెక్స్ట్ డే షూట్ ఉంటుంది, ఆ కంటిన్యూషన్ అలానే ఉంటుంది. సో ఎక్కువ లుక్ మేక్ ఓవర్ చేంజ్ చేయాలంటే అది ఇక్కడ కుదరదు. సో ఏం చేయకుండా అదొక అడ్వాంటేజ్ కూడా మనకు, ఏం చేయొద్దు, ఇలా కంటిన్యూటీ ఉంది, లైట్ గా గ్రూమ్ చేసి పెట్టాలి అంటూ ఉంటారు. సో అంతే. ఓకే. అండ్ సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ నా హోమ్ ఫుడ్, నా కంఫర్ట్ ఫుడ్, మదర్, అమ్మ చేసే వంట. అమ్మ చేసే వంటల్లో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? ఫేవరెట్ ఐటమ్ ఇక రా బనానాలో ఒక కర్రీ చేస్తారు, ఆ కర్రీ ఇష్టం నాకు. అండ్ పప్పు చారు, నెయ్యితో అన్నం కలిపి, ఆవకాయ పచ్చడి. సో ఫేవరెట్. సో హైదరాబాద్ లో ఏం తింటారు? హైదరాబాద్ లో నాకు కొన్ని స్పాట్స్ ఇష్టం, నాకు పంచకట్టు దోశ చాలా. యాక్సిడెంట్ అయినట్టు ఉంది కదా? చాలా చాలా బాంబ్ బ్లాస్ట్ అండి, ఎక్స్పీరియన్స్. ఆటో విండ్షీల్డ్ అప్పుడు బాంబ్ పెట్టారు, ఐ డెంట్ నో దాట్. సో ఐ వాస్ నియర్, సో మై ఇయర్ డ్రమ్ that got spoiled, and then
Doctor asked me to sleep well, 1 week rest. But where do I get rest? No sleep actually. అది ఆ ఇన్సిడెంట్ రియల్ గానే జరిగింది. Real. సో ఎలా అనిపించింది మీకు ఆ టైం డాక్టర్ The glasses and all, it poked my face, the right side face. I posted one BTS post also. అయ్యయ్యో. సో మరి అదంతా ఎలా కవర్ అయింది? I got an ointment and I got medicines from the doctor. And then ఓ మై గాడ్. in 1 week or 2 weeks. రెస్ట్ తీసుకున్నారు. No rest. I was working only. I'm working there also. No. ఓ మై గాడ్. I covered it with my makeup and then I worked. Thank you. వెరీ గుడ్ డెడికేషన్. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. అంటే ఎవరైనా ఆ ఒక్కటి అమ్మాయి ఇలా జరిగిందంటే ఓ బ్రేక్ తీసుకోవచ్చు, బ్రేక్ You తీసుకోవచ్చు. know, Swaminathan hero, he told me, he appreciated me. If it was another artist, no, they would have stopped the shoot and then they would have cancelled the shoot and went. But you were not like that. You didn't react that much. ఓకే So, ఓకే. సో that- చాలా చేశారు పాపం. అండ్ మెయిన్ లీడ్ కి చాలా మంచి కాస్ట్యూమ్స్ ఉండాలి కదా. సో ఈ కాస్ట్యూమ్స్ అన్ని ఎలా కొలాబరేషన్ ఆర్ No. Company they provided, but then mostly they inform me in the last minute only. So I won't be able to make the costumes now. సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? Biryani, pizza. If it's home food, I actually miss my home food. I miss my mom. It's been 6 months I've seen her. I miss my whole family. I'm living alone only. 6 months అవుతుంది Yeah. మమ్మీని చూడకుండా. సో బ్యాక్ టు బ్యాక్ షూట్స్ చేస్తున్నారు. అయ్యో మిస్సింగ్ రావట్లేదా? ఫుడ్ మీద బెంగ వస్తుందా, అమ్మ మీద వస్తుందా? Both. First Amma, then food. When I think about food, I'll think about Amma. When I'm not well, I'll think about her. అయ్యో. Because I told, you know, maths, I don't even like maths, but then that only I got core as that subject I got in my core. So likewise, I used to ask my mom, do this small things. I ask her, even if it's near me, I'll ask her to come and take and give me. ఓకే. Okay, but now I'm doing everything by myself. So now I'm realizing how, she was with me. She took care of me. I was very pampered. This kind of life lesson for me. So I have to accept it. సో ఇప్పుడు మీరు ఎలోన్ గా ఉండి మీరు కుక్ చేసుకుంటున్నారా? Cook, I don't know to cook. I order home food. ఆర్డర్ హోమ్ I order home food in Chennai. Here I eat production food. ప్రొడక్షన్ ఫుడ్. I don't have time to work out also. అచ్చా. Night shoots అన్ని పెడతారు కదా. కానీ మెయిన్ లీడ్ చేసేటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫిజిక్ ని మంచిగా మెయింటైన్ చేసుకోవాలి, స్కిన్ కేర్ చాలా ఉండాలి. ఇవన్నీ ఎలా చేస్తున్నారు? It's kind of hard. I have to work on myself, but then I don't have time for it. So Okay. no time. That's all I can say. సో ఇంట్లో అయినా సరే God knows. I'm just going with the flow. ఓకే. సో ఫేవరెట్ డ్రెస్ ఏంటి? Favorite dress. This is not me. Favorite dress is whatever I'm comfortable in. I don't like these accessories. I'm not beauty conscious actually. So many people, they comment that you are not looking good. You put any makeup or something. You can, groom yourself. No, I don't like all that. Whichever dress I'm comfortable with, I'll wear it and go. ఓకే. సో మమ్మీ చేసిన ఫేవరెట్ ఫుడ్ లో యువర్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? Tomato rice, potato. టొమాటో రైస్ అండ్ పొటాటో. Potato fry. సూపర్. ఫేవరెట్ చాక్లెట్? Chocolate. Nowadays I'm getting a lot of sweet cravings. So whatever sweets I get, I eat. Favorite chocolate in my childhood is Dairy Milk. ఫేవరెట్ స్వీట్? Gulab jamun, jalebi. That's all. పాలకోవా. ఓకే. సో ఈ సీరియల్లో మీ హీరో చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఫేవరెట్ క్వాలిటీస్ ఏంటి? He's actually a little inspiration for me. Not only in work, even personal life, he used to advise me like you have to be like this, like that. So he's a little inspiration and a good well-wisher, good friend. అండ్ సో కోపం వచ్చేటప్పుడు హీరో ఎలా బిహేవ్ చేస్తారు కోపం వచ్చిన సెట్స్ లో? తనకి కోపం వచ్చేటప్పుడు I never seen him getting angry. ఓకే. I never seen him getting angry. Even if he gets angry, he'll go meditate. Meditation. I even learned meditation from him. Like he used to teach me, you have to handle the situation in that proper way. I've never seen him getting angry. ఓకే. సీరియల్ లో లవ్ స్టోరీ I get angry. I am short tempered.
Oh. So it's just opposite to me. I've never got angry in set and all. I mean, in set as in not to him. In set, if there's any issues for me personally, for me, I used to, shout. But then please don't think that I'm a rude person. I'm very kind one. But short temper is my minus point. సో అక్కడ తమిళ్ షూట్స్, ఇక్కడ తెలుగు షూట్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? Actually, it's the mental stress as well as physical stress. I used to be get admitted in the hospital every month. Last time also I got fever with fits. First time I got fits. అయ్యయ్యో. So the doctor was like, I have to take rest for 1 week. But then our field we can't take rest now. So I'm just eating. Whenever I get time, I used to sleep on set itself. ఓకే. Just a little nap time. Nap time. Sleep is important actually. Yesterday also I didn't sleep. Yesterday was my last day Chennai shoot, Tamil shoot. So they kept night shoot. That got over and then I went to the room. I packed. I refreshed and then I went to the airport. Directly I came to the location. సో ఇలానే బిజీగా ఉండాలి. సో స్కిన్ కేర్ ఎలా ఉంటుంది? Skincare. అంటే I used to. రెగ్యులర్ గా యూజ్ చేసే మాయిశ్చరైజర్? No, moisturizer creams and all that won't work for a long time. I wash my face after shoot. At the end of the day, I apply castor oil and then I sleep. In the morning, I'll wash it off. ఓ, నైట్ ఓవర్ నైట్ క్యాస్టర్ ఆయిల్. Castor oil. Sometimes for some people, they'll get oily kind of. They'll have oily face. No? So for them, castor oil is not needed. Half an hour you can keep and then you can wash it off. ఫిట్నెస్ ని ఎలాగా, అంటే లైక్ పిజ్జా తినాలనిపించిన, బర్గర్ తినాలనిపించిన, సో ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు క్రేవింగ్స్? Self control is important, right? After till 2 years before, like 2 years before, I was like, I can eat anything. I won't put weight. But then after that, like after my 25, now I'm 26. After my 25, I started like I have to check each and every calories in eat because I am not working out, right? So at least in food I have to control, ఓకే. like diet or something. మీరు సెట్కి వచ్చేటప్పటికి టోటల్ మేకప్ అయ్యి డ్రెస్సింగ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? 1 hour. 1 hour తీసుకుంటుంది కంప్లీట్గా. పాపం బోర్ కొడుతుంది కదా పాపం. సో ఈ సెట్లో, ఈ సీరియల్లో మీ ఫేవరెట్ సీన్ ఏంటి ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్? Favorite scene. ఫేవరెట్ సీన్? Everything is my favorite thing because everything is a new content for me. I'm learning day by day. I'm learning each and every new experience I'm having here. Auto ride is my favorite scene. ఆటో రైడ్ ఈస్ యువర్ ఫేవరెటా? ఓకే. సో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా యువర్ ఫేవరెట్ ఈస్ ఆటో రైడ్? Yeah. We have to work. That is our work, right? తెలుగు ఫిలిమ్స్ చూస్తే? Telugu films. And Tamil. తమిళ్. ఓకే. తమిళ్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? I like Surya. Recently, I like Rajini and Vijay also. But Surya, I liked him from my young age. ఓకే. Surya Jyotika. సూర్య జ్యోతి. సో సూర్య గారి ఫిలిమ్స్ మీ ఫేవరెట్ ఫిలిం ఏంటి? Surya films. Adavan. తెలుగులో ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారా? Telugu. అంత I don't know. I've heard about Mahesh Babu. మహేష్ బాబు గారు. I kind of like him. So. మీ ఫేవరెట్, మీకు అసలు కుకింగ్ వచ్చా? లిటిల్ బిట్ కూడా రాదు. I make coffee, noodles, hot water. That's it. ఓకే. సో మీ క్రష్ Russia? కాలేజ్ డేస్ ఆర్ స్కూల్ డేస్? No. నో క్రష్. I was crush for everybody. I don't know. సో ఫ్యూచర్లో ఎలా? Now my beauty all went, so no crush nowadays. నో క్రష్. ఓకే. సో ఫ్యూచర్లో ఒక ఈ క్వాలిటీ ఉన్న పర్సన్? No marriage. This generation people, I can't trust anybody. ఎందుకని? Just like that. We see in real life how they are. ఓకే. సో ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ రియల్ లైఫ్లో చూసారు? They're not true to their partners. అంతే. They're not true to themselves itself. సో మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు చెప్పచ్చు. అంతే.
ఓకే. Emotional support is very less. ఇన్ కేస్ ఒక మంచి గుడ్ పర్సనే కనుక మీ లైఫ్లో వస్తే సో ఏ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి? Yeah, he has to be a listener. I need emotional support. Like, I used to vent out fully. Like, if I start, I won't finish. It's like that. He has to be a very good listener. That's all. And then he has to be. Even if I do any mistake, he should not get angry. He should not even get angry. Only I should get angry. నేను కోపం ఉండకూడదమ్మా. Like my mom. She should be like my mom. Like, I miss her pampering, right? So I want to be pampered like that. ఓకే. Everybody says the son says I need a wife like my mom, no, but I am saying this, right? Even girls can say, right? So I need a husband like my mom or my father. వర్షిణి గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చి అండ్ అలాగే మిమ్మల్ని బాగా ప్యాంపరింగ్ చేసి మిమ్మల్ని క్యూట్గా చూసుకునే పర్సన్ రావాలని Ayyo, I'm crying. అయ్యయ్యో. Made me cry. సో ఆ కైండ్ ఆఫ్ పర్సన్ లేరని లైఫ్లో కదా, అంటే బాగా ఎలోన్ ఫీల్ అవుతున్నారు. Chala loneliness. సో ఎందుకని ఆ లోన్లీనెస్ వస్తుంది? అంటే మదర్ Yeah, no parents. I can't talk to them also. Full working only, no. Full 30 days. 15 days అంటే 15 days ఫ్రీగా ఉన్నాను ఫస్ట్ సీరియల్లో. ఇప్పుడు 2 సీరియల్స్ చేస్తున్నాను. సో ఫ్రమ్ ద బిగినింగ్, ఐ మీన్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ నైట్ షూట్స్ ఆల్సో విల్ గో. సో నో రెస్ట్. I can't talk to anybody. I don't have anybody to talk. No, I don't keep any friends. I don't make friends. I don't get attached very easily. ఓకే. My circle is very little. ఒక్క వన్ వర్డ్ ఆర్ ఫ్యూ వర్డ్స్లో ఆటో విజయశాంతి కోసం ఏం చెప్తారు? Auto Shanti is a very brave and bold person. She knows how to handle all the situations, even though she has all the, barriers in her life. She has that maturity to handle all the hard struggles and everything. So, in future you can learn lot of things like that from her. As a woman, like she drives auto, she's brave. She drives auto in the night. That's the very big thing. యా. అండ్ లాస్ట్ క్వశ్చన్, కొన్ని ట్రోల్స్ కానీ కొన్ని ఫ్యాన్స్ పెట్టే మెసేజెస్ కానీ కమెంట్స్ కానీ సో అది ఎలా అనిపిస్తూ ఉంటుంది మీ పర్సనల్ హార్ట్కి? It hurts me. ఓకే. Like they only see beauty. They don't see efforts here, like how we are working, how hard we are putting our energy and working. They only see the output, not the efforts. People, if some heroine is beautiful, they say, yeah, she's beautiful, and they see her as an object. Too cute, pretty, beautiful. No, it's not like that. There is also a skin tone discrimination. Like if somebody is dusky, they say, she's very dark tone, I don't like her. Lot of comments have got it. కొంచెం హట్టింగ్ ఉంది. ఓకే. ఇంకా But I'm not beauty conscious. I don't mind all that. But still, continuous, big